హలో ఎవరివన్, వెల్కమ్ టు విజిఆర్ టెక్ ఛానల్. ఈరోజు మనం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ట్రైన్ పాస్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఈ ట్రైన్ పాస్ విజయవాడ డివిజన్ రైల్వే కింద ఉంటుంది. విజయవాడ డివిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం టైప్ చేయండి. ఇలా హ్యాండిక్యాప్డ్ ట్రైన్ పాస్ ఎంటర్ చేయండి. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది కదా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ముందు ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉండదు చూడండి, కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఫర్ దివ్యాంగ్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ డిసేబిలిటీస్. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్తో సంతకం చేయించాలి. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్తో కలిగి ఉన్న డాక్టర్తో సంతకం పెట్టించండి. వాళ్ళ సీల్ కూడా వేయించండి. అది సరిపోతుంది మనకి కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ కిందకి. అది డౌన్లోడ్ చేసుకుని సంతకం తీసుకున్న తర్వాత దగ్గర పెట్టుకోండి మీ దగ్గర. ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత ప్రొసీడ్ అని ఆన్లైన్ కొట్టండి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కొన్ని ఇచ్చారు చూడండి. కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అంటే నేను మీకు చెప్పాను కదా, డౌన్లోడ్ చేసుకొని సంతకం పెట్టుకొని అది సరిపోతుంది. అది ఫోటో కాపీ తీసి పెట్టండి. తర్వాత డిసేబిలిటీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఇది సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ సరిపోతుంది. ఏజ్ సర్టిఫికేట్కి వచ్చేసి పాన్ కార్డు కానీ లేకపోతే స్కూల్ సర్టిఫికేట్ ఉంది కదా, 10th క్లాస్ మార్క్ లిస్ట్ సరిపోతుంది. ఆధార్ కార్డు ఒకటి, తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ సరిపోతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్ చూసాం కదా. దీని తర్వాత మనం మీ దగ్గర మీ ఊరికి ఏదైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ విజయవాడ డివిజన్లో ఉన్న స్టేషన్స్ అన్నీ అపీర్ అవుతాయి. మీకు ఏ ఊరైతే దగ్గర ఉందో అది ఒకసారి చూసుకొని ఎంటర్ చేయండి. చాలా ఉన్నాయి చూడండి. మా ఊరికి దగ్గర వచ్చేసి వినాలన్నమాట, తెనాలి టీఈఎల్ అనేది స్టేషన్ కోడ్. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మిడిల్ నేమ్ ఎంటర్ చేయవసరం లేదు. ఇక్కడ లాస్ట్ నేమ్ చూడండి, ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా మెయిన్, ఇవి ఫిల్ చేయండి. లాస్ట్ నేమ్, తర్వాత నేమ్ టు బి డిస్ప్లే ఆన్ కార్డ్. మీకు కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఉండేది కదా, రైల్వే నుంచి వస్తుంది ఆ సర్టిఫికేట్ మీద మీ పేరు ఏ విధంగా ఉండాలని అడుగుతాను చూడండి. దాని తర్వాత మీకు ఫాదర్, హస్బెండ్ ఈ రెండు అడుగుతాను చూడండి. ఈ రెండింటిలో మీరు ఏ సెలెక్ట్ చేసినా ఓకే. నేమ్, తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఇలా ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ వస్తుంది చూడండి. మీకు ఇయర్ లేదనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే వెనక్కి వెళ్తుంది. తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మెయిలా ఫీమేల్. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు నెసెసిటీ ఏం కాదు, మీరు ఉంటే కనుక ఎంటర్ చేయండి, లేకపోతే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అడ్రస్ ఉండదు కదా, ఈమెయిల్ని ఎంటర్ చేయండి. ఇక్కడ తర్వాత మీ అడ్రస్ ఆధార్ కార్డులో ఉంటుంది కదా, ఎంటర్ చేయండి. మీ అడ్రస్ కింద మీ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ విత్ డాక్యుమెంట్ అప్లోడ్, అంటే డాక్యుమెంట్ ఇప్పుడు అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా, ఒక్కొక్క డాక్యుమెంట్ దాన్ని ఫోటో తీసుకొని నీట్గా స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఫోటో అడుగుతుంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అనుకుంటాను. తర్వాత అప్లోడ్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అడుగుతుంది చూడండి. కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనుకుంటాడు.
తర్వాత డిసేబిలిటీ సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ ఉండదు కదా, అది స్కాన్ చేసి పెట్టుకుని ఉంటారు, దాన్ని అప్లోడ్ చేయండి చూస్ ఫైల్ దగ్గర. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ పాన్ కార్డ్ కానీ లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ మీ దగ్గర లేకపోతే పాన్ కార్డు ఒక 1 డేలో వచ్చేస్తుంది. ఎలా అప్లై చేయాలో నేను వేరే వీడియోలో పెడతాను, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఓటర్ ఐడి ఉంది కదా, ఓటర్ ఐడి కూడా అప్లోడ్ చేయండి. ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ అప్లోడ్ అయిపోయాయి చూడండి. తర్వాత క్లిక్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేయండి. తర్వాత డిక్లరేషన్ వస్తుంది. డిక్లరేషన్ జస్ట్ చెక్ బాక్స్ క్లిక్ చేసి క్లిక్ హియర్ టు సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ యువర్ అప్లికేషన్ సెండ్ టు ఆఫీస్ ఇక్కడ వచ్చింది కదా, దానికి ఓకే కొట్టండి. ఇలా మీ స్టేటస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చెక్ చేయగానే అండర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది కదా, ఇలా వస్తుంది. సక్సెస్ అయితే సక్సెస్ వస్తుంది, లేకపోతే రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో చెప్తారు. ఇక్కడే చెక్ చేసుకోవచ్చు మీరు. ఈ అప్లై చేయడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. తర్వాత కన్స్ట్రక్షన్ సర్టిఫికేటు, తర్వాత స్కానర్ ఏ విధంగా మొబైల్లో కూడా స్కాన్ చేయొచ్చు. స్కానర్ ఒకసారి మీకు పెడతాను, ఒకసారి చూడండి.